श्री आदि पराशक्ति के अखिलांड कोटि ब्रह्मांड नायक के पर ब्रह्म स्वरूपिणी के पराशक्ति के ओम शक्ति गुरवे सर्वलोकानां विशजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। मंगलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम्। बिंदु त्रिकोण वशुकोण दशारयुग्म मन्मस्रदल संयुत षोडशारम् वृत त्रिभुपरयुतं परित चतुर्द्वारः श्रीचक्रमे उदितं परदेवतायः त्वां गौरी त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी श्रीचक्रस्य चत्वारद्वाराणि चतुर्वेदरूपाणि द्वारप्रवेशनै भवति परदेवता साक्षात्कारः। హిందూ సనాతన ధర్మంలో ఎందరో మహనీయులు, ఎందరో గురువులు, అందులో మన గురుదేవులైనటువంటి శ్రీ శ్రీనాథ్ గురూజీ గారి యొక్క కరచరణములకు నమస్కరిస్తూ నా హృదయ నివాసి మన అందరి తల్లి జగన్మాత ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తూ కార్యక్రమంకు వెళదాము తల్లి. కరెక్ట్గా 8 అయ్యింది. 20 నిమిషాలకి మీకు మళ్ళా భజనకి ఇచ్చేస్తాను. ముందుగా నాకు మాస్టర్ కంట్రోల్ తగ్గించింది సౌండ్ వస్తుంది. మాస్టర్ తగ్గించి మామూలు కాకుండా మాస్టర్ ఒక్క స్టెప్ తగ్గించండి సార్. శ్రీనాథ్ గురూజీ గారు రక్షించినటువంటి పాట ఒక చరణం పాడుకుని మన కార్యక్రమంలోకి వెళదామమ్మా. అయితే ప్రతిసారి ఎందుకు గురూజీ గారి యొక్క మాట కానీ ఒక పాట కానీ మనం పాడవలసి వస్తుందంటే, గురువు గారు వారు అడిగారు నన్ను, నా వీడియోలో ఆయన ఆరోగ్యం బాగున్న టైంలో నా ప్రతి వీడియో చూసేవారు. చూసి ఆనందపడుతూ, అమ్మ నేను రాసినటువంటి పాటలన్నీ కూడా భావంతో కూడుకున్న పాటలు, నేను రాసినటువంటి సూక్తులన్నీ కూడా జనావళికి ఉపయోగకరమైనటువంటివి, వాటిని కూడా ప్రచారం చేయండి అని చెప్పేసి వారు కోరడం వల్ల అందుకే ప్రతి ఉపన్యాసంలో ఆయన ఒక పాట కానీ ఒక సూక్తి కానీ చెప్పడం జరుగుతుంది. ఈ రోజున శ్రీచక్రం మీద పాట. మనం శ్రీచక్రానికి దగ్గరగా వెళుతున్నాం. ఇంకా 4 వీడియోల్లో ఈ మధుర మీనాక్షి అమ్మవారి యొక్క కథ అయిపోతుంది అన్నమాట. ఆ శ్రీచక్రం ఎలా ఉంటుంది, ఏం చేశారు శంకర్లు అనేటువంటివి ఇంకొక 3 వీడియోల్లో మనం మాట్లాడుకుందాం. ఓం శక్తి. శ్రీచక్ర రాజ నిలయ శ్రీచక్ర రాజ నిలయ శ్రీరాజరాజ్ఞి కావా దాక్షాణ్యామృత భోవా దయా సాగరీ కావా
జనావళి ప్రీతి ఉంది వేల జనావళి ఆశ్రిత పాలని రావా ఆపద్బాంధవి కావా ద్విచక్రరాజ నిలయ సాక్ష్యాయామృత ప్రోవా దయా సాగరే ధావా దుర్గమాతవని దుర్గములేలని దుర్గమాతవని దుర్గములేలని కొలుచుచుండిరి కోలాహలముతో జన శిక్షని రావా జన శిక్షని రావా అదే అమ్మవారి భక్తులుగా ఉండి అమ్మ చుట్టూ అనేక మంది దేవతలు కొలువు తీరి ఉండి అమ్మ ఉపాసనలో ఉండి తన భక్తుల్ని ఎవరైనా ఏదన్నా అంటే శిక్ష అలాగే వేస్తుంది. అహంకారంతో అమ్మవారిని మనం ఏదైనా అంటే అమ్మ దగ్గర ఉండేటువంటి శక్తులు కూడా మనకు శిక్ష అలాగే వేస్తారు. అమ్మకి నాకు కొన్ని విషయాల్లో పోటాపోటీ వచ్చినప్పుడు, ఒక దెబ్బలాట వచ్చినప్పుడు మా అమ్మ నేను కూడా దెబ్బలాడుకుంటాం. ఎక్కడ ఏంటి అనేటువంటిది పక్కన పెట్టండి. ఇన్ని మాటలు చెప్పి అమ్మవారి కోసం ఇన్ని గ్రంథాలు తిరగేసి ఆది శంకరులు అమ్మవారి మీద రచన చేసినటువంటి అనేక స్తోత్రాలను ఖాళీ టైంలో అలా విశ్లేషణ చేస్తూ ఎంత చేసి కోపంతో పట్టలేక నా పాలు అమ్మవారి పీట మీదకి ఎత్తేసాను. ఒకసారి ఎత్తేసాను నేనే. తప్పు చేస్తే ఎవరు చెప్పరు, దొంగలా ఉంటారు, కానీ నేను చెప్తాను, ఇబ్బంది ఏమి లేదు. మరి అమ్మవారి దగ్గర ఉన్నవాడు ఊరుకుంటారా? కొత్తగా స్కూటర్ కొనుక్కున్నానండి, పాలు ఎరగొట్టేసేది. కొత్తగా స్కూటర్ కొని పలువురు మా అత్తవారింటికి వెళ్తే దానికి ఒక బ్రేక్ వేస్తే 2 బ్రేక్లు పడతాయి అంటే చేత 2 బ్రేక్లు నొక్కాను, కాలు ఇరిగింది. అందుకే మీకులా నేను కింద కూర్చోలేను, కింద కూర్చో భోజనం చేయలేను, కింద కూర్చో పూజ చేయలేను, కింద కూర్చొని ఏమీ చేయలేను. ఎందుకంటే కాలు ప్రాబ్లం. కాలు ఎత్తేసాను అమ్మవారి మీద యథార్థం. అందుకే అమ్మవారి యొక్క భక్తుల్ని పరిపూర్ణంగా నమ్మితే అవతల వాళ్ళకి శిక్ష అలాగే ఉంటుంది. అంటే అమ్మవారు ఉరికినే వేయదు. తనకి ఇష్టమైనటువంటి వాళ్ళ మీద అన్యాయంగా ఏం చేసినా అమ్మ దెబ్బలు కొడతానే ఉంటుంది, అది గ్రహించుకోవాలి. అందుకనే ఇంతమంది దేవతలు అమ్మ పాదాల దగ్గర అమ్మవారి మీద ఎన్నో శ్లోకాలు ఉండగా ప్రతిసారి ఒక కీర్తని నేను ఎందుకు చదువుతాను అంటే, ఒక శ్రీచక్రములో నేను చదివేటువంటి ఆ శ్లోకాన్ని చదివితే నవ ఆభరణలోనూ కొలువు తీరినటువంటి అనేక మంది దేవతల్ని మనము పిలిచినట్లే, మళ్ళీ ప్రత్యేకంగా పిలక్కలే. అమ్మవారు అలా బిందు స్థానంలో శ్రీచక్రములో కూర్చొని ఉంటే ఆ వృత్తాల్లో, ఆ కోణాల్లో, ఆ ఆవరణలో ప్రతి ఒక్క పాయింట్లోనూ కూడా దేవతలు కూర్చుని ఉంటారు. ఇగో ముందు ముందు చెప్తాను ఏ పాయింట్లో శంకర్లు ఏం చేశారు అని. మిగిలినటువంటి యంత్రాలు పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదో నాకైతే తెలియదు కానమ్మా, అమ్మవారి యొక్క శ్రీచక్రము అమ్మవారి భక్తులుగా ఉన్నటువంటి ప్రతి ఎంట ఉండవలసినటువంటిది. అమ్మవారి శ్రీచక్రం ఎక్కడైతే ఉంటుందో అమ్మవారు అక్కడ ఉంటుంది. ఆ యంత్రానికి అమ్మవారికి రిలేషన్.
బల్బుకి వెనకాల ఉన్న కరెంటుకి రిలేషన్. బల్బు ఎక్కడున్నా, ఫ్యాన్ ఎక్కడున్నా కరెంటు తన పని దాన్ని చేస్తుందా లేదా? అదే అన్నమాట అండి. చివరిగా అమృతమృతువని మృతము ఉండదని, అమృతముని మృతము ఉండదని, మృత మనసుకు నిన్ను వేడుచుంటిని, కృతజ్ఞత. హృదయం అంతా కూడా వికసించినటువంటి మనస్సు. మన మనస్సు వికసించుకోవాలి, సంకుచిత భావాలతో ఉండకూడదన్నమాట. అలా వికసించినటువంటి మనసుతో, కల్మసము లేనటువంటి మనసుతో అని అర్థం అన్నమాట. మహామహేశ్వరి రావా, మహామహేశ్వరి రావా, మనసు గ్రహించి ప్రోవా, మనసు గ్రహించి ప్రోవా, విచక్రరాజ నిలయ, విచక్రరాజ నిలయ, విరాజరాజి రావా, విరాజరాజి రావా, సాక్ష్యాన్యామృత ప్రోవా, సాక్ష్యాన్యామృత ప్రోవా, దయాసాగరి రావా, దయాసాగరి రావా, దయాసాగరి రావా, దయాసాగరి రావా. అమ్మవారి మీద గురూజీ గారు ఎన్నో విషయాలు, ఎన్నో పాటలు ఆయన రచించడం జరిగింది. ప్రతిదీ కూడా మనసుని కదిలించి వేసినట్లుగా ఉంటుంది. అలాగే మహనీయుల మాట, గురూజీ గారు, మన గురూజీ గారు ఒక మాట చెప్పారండి. ఏమిటా మాట? బాగా వినండి. ఎక్కువ ఉపవాసాలు, జాగరణలు చేయకూడదట అర్హరా? ఎందుకు? కారణం ఏంటి? ఏమైనా రోగం వస్తుందంటావా? ఎక్కువ ఉపవాసాలు, జాగరణలు చేయకండి అని చెప్తున్నారు గురువు గారు. ఏంటండి దీనివల్ల నష్టం ఏంటండి? ఇబ్బంది ఏమైనా ఉందా? ఎక్కువ ఉపవాసాలు చేయడం వల్ల? ఉపవాసాలు ఎందుకు చేస్తారని చెప్పండి. కారణాలు రెండు. ఒకటి ఆరోగ్యం కోసం ఉపవాసం. పూర్వీకులు, మన పెద్దలు వారంలో 6 రోజులు బాగా మీకు నచ్చినట్లుగా తినేసి, 6 రోజులు మీ ఇష్టం, ఒక్కరోజు స్వల్పంగా తినమని ఉపవాసం పెట్టారు. ఎందుకండి? మన శరీరం బ్యాలెన్స్ అవ్వాలి. మనం ఏ శ్రమ లేకుండా కంచాలు లాగించేస్తున్నాం అనుకోండి, అది లోనకి వెళ్ళిపోయి శరీరంలో ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది, కొవ్వు కింద కన్వర్ట్ అయిపోతుంది. ఆ కొవ్వు ఎక్కువైపోతే అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్. రక్తములో కొవ్వు పదార్థం బాగా ఎక్కువైపోయింది అనుకోండి, గుండెకు ప్రాబ్లం. ఎందుకని? 72 వేల నాడు నుంచి రక్తం ప్రవహించాలి కాబట్టి ఎక్కువ కొవ్వుతో ఉన్నప్పుడు అవి జరగలేవు. ఇప్పుడు పలసగా ఉంటే బాగా జరుగుద్దా అంటే చిక్కగా ఉంటే బాగా జరుగుద్దా? మజ్జిగ పలసగా చేసుకుంటే మీకు దిగుతుందా, లేకపోతే పెరుగులో అయితే దిగుతుందా? మజ్జిగ పలసగా చేసుకుంటేనే ఈజీగా దిగుతుంది కదా. పెరుగు తాగాలనుకోండి, అది చిక్కగా ఉంటుంది కాబట్టి కష్టం. అలాగా పూర్వీకులు, పెద్దలు, మహర్షులు ఎందుకు పెట్టారంటే, వారానికి 6 రోజులు బాగా మేకమాసం, కోడి మాసం, పంది మాసం, కుక్క మాసం, నక్క మాసం తినండి, ఇబ్బంది లేదు. ఏదో ఒక రోజు పెట్టుకుని స్వల్పంగా తినమన్నారు. అంటే అలా స్వల్పంగా తినటువంటి రోజుని ఈ శరీరానికి కావలసినటువంటి ఆహారం దొరకక తన శరీరంలో స్టోర్ అయినటువంటి శక్తిని మళ్ళా తిరిగి శరీరమే డ్రా చేసుకుంటుంది. ఇది ఆరోగ్య సూత్రం. పైసా పని లేకుండా కుంభాలు తినేస్తే అనారోగ్యమే కదా ఒకటి. రెండవది, ఉపవాసం ఎందుకు పెట్టారయ్యా అంటే, మనం ఏదైనా పూజ చేస్తున్నప్పుడు ఒక అట్టడి బియ్యం తినేసి, అన్నం తినేసి పూజారి కూర్చున్నాం అనుకోండి, పూజ చేయాలో తెలదు, మంత్రం చదవాలో తెలదు, ఈ పొట్టనే సవరించుకోవాలో తెలదు, అపసప ఇలా జరగాలి, అలా జరగాలి. ఒక యథార్థమైన మాట చెప్పనండి, లక్ష్యవారిని ఎర్రగంట కార్యక్రమం పూర్తి చేయాలనుకోండి, నేను మధ్యాహ్నం తిని అన్నంలో సగమన్నమే తింటాను.
ఎందుకంటే నా పట్ట ఖాళీగా ఉంటే ఈ ప్రజెంటేషన్ బాగా వస్తుంది. నేను బాగా తినేసి వచ్చాను అనుకోండి, నోటి నుంచి మాట రాదు. మరి చూసారా, అందుకనే శరీరానికి ఆ పూజకు సంబంధించినటువంటి శరీరాన్ని సిద్ధం చేయడానికి అల్పంగానే తినాలి. మనం దీక్షలో ఉన్నామని చెప్పేసి 1 డజన్ యాపిల్స్ కాయలు, 1 డజన్ సపోటా పళ్ళు కదా, ఒక డజను ఇంకో రకం పళ్ళు, ఇవన్నీ తిన్నాం అనుకోండి, తిన్న భోజనానికన్నా 4 రెట్లు అవుతాయి. అవ్వ అయ్యో ఇవాళ ఉపవాసం అంటే భోజనం ఒక్కటే చేశానని చెప్పేసి సాయంత్రం మూకుడు మీద బాగా దెబ్బ రొట్టెలు వేసుకొని ఈ భోజనానికన్నా 2 రెట్లు ఎక్కువ తింటాం, కానీ అది ఉపవాసం అవ్వదు. అందుకే ఉపవాసం అంటే 2 కారణాలు తల్లిలారా. అందుకే గురువుగారు ఏం చెప్తున్నారంటే, ఎక్కువగా ఉపవాసాలు చేస్తాయి కొంతమంది, గట్టి ఉపవాసాలు, మంచినీళ్ళు కాకుండా ఉపవాసాలు, ఇట్లాంటి అన్నీ కూడా ఎక్కువగా చేస్తాయి. వారానికి 1 రోజు చేస్తే పర్వాలేదు, కానీ లేదు మీరు మాలేసుకున్నప్పుడు 1 రోజు నియమంగా పెట్టుకొని చేసినా పర్వాలేదు, కానీ రోజు ఇలా చేసినట్టయితే ఆరోగ్యం పాడయ్యి ఈ శరీరం నీరసపడిన తర్వాత సాధనకి పనిచేయదు. మరి సాధనకి శరీరం పనిచేయకపోతే నువ్వు భగవంతుని ఏం పిలుస్తావు, ఏం కొలుస్తావు, ఏం చూస్తావు. కానీ ఉపవాసాలు ఇవన్నీ ఎందుకు? మనసు నిశ్చలంగా నిలకడగా ఉండడం కోసం. అదే అంటున్నాను నేను. ఇవాళ మీరు సత్సంగానికి వచ్చేటప్పుడు మధ్యాహ్నం వదిలి గారు ఇచ్చారని చెప్పేసి కుండ బిర్యానీ తిని వచ్చారనుకోండి, మీరు అక్కడ కూర్చోలేరు, మంచినీళ్ళు తాగవలసి వస్తుంది. అక్కడ కూర్చోలేరు, మంచినీళ్ళు తాగవచ్చు. అంతే కదా. ఆహారం ఎక్కువ అవడం వల్ల ఈ శరీరంలో ఉన్నటువంటి ఇబ్బంది అన్నమాట. అందుకే మనసు ప్రశాంతంగా లేనప్పుడు, మనసు నిశ్చలంగా లేనప్పుడు 1000 మంత్రాలు చదివినా ఒకటే, 8 మంత్రాలు చదివినా ఒకటే, 108 మంత్రాలు చదివినా ఒకటే, ఎన్ని చేసినా నిష్ఫలం మనసు. అందుకనే గురూజీ గారు ఏం చెప్తున్నారంటే, అమ్మా పాముని చంపాలి అంటే పుట్ట మీద కర్రెట్టు ఎంతసేపు కూడా పాముని చంపినట్టు అవుద్దమ్మా. పాము లోన సేఫ్గానే ఉంటుంది, మీరు అలసిపోతారు తప్ప. అదిగో ఇక్కడ చెప్తున్నారు గురువు గారు, ఆ పుట్టే మన శరీరం, ఆ పామే మన మనసు. అందుకని ఈ శరీరాన్ని ఇలా కంట్రోల్ చేస్తూ ఆ మనసుని మనం స్వాధీనం చేసుకోగలిగితే ఏమైనా చేయొచ్చు, ఎన్ని అద్భుతాలన్నా చేయొచ్చు అని మనకి గురూజీ గారు చెప్తున్నారు తల్లులారా. కాబట్టి ఆలోచించుకోండి. మరొక 10 నిమిషాలు నేను కార్యక్రమం ముగిస్తున్నానమ్మా. చివరిగా మనము మధుర మీనాక్షి అమ్మవారి యొక్క కోసం మనం మాట్లాడుకుంటున్నాం. మొన్న వారం ఏం జరిగింది? అమ్మవారు ఆటకి సిద్ధపడ్డారు. 3 కోట్ల మంది దేవతలు ఆ మధుర మీనాక్షి అమ్మవారి యొక్క ఆలయం మీద కొలువు తీరారు. ఎందుకు తీరారు? ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యము? ఒకటి, జగన్మాత. జగన్మాత అంటే 3 కోట్ల మంది దేవతలకి ఆమె తల్లి. అంత శక్తిమంతురాలతో అర్హర్లాంటి ఒక 13 సంవత్సరాల కుర్రోడు ఆట ఆటమా? ఇది సాధ్యమా? అమ్మతో నెగ్గుతాడా? అమ్మకు బలైపోతాడా? లేదు అమ్మవారు ఎక్కడతో తమ మానసిక రూపం ఆపుకుంటుందా? ఆశ్చర్యంతో, కుతూహలంతో ఆ పైన కొలువుదీరి ఉన్నారు. అదిగో ఈ వారం ఆట ప్రారంభమైందమ్మా. ఈ ఆట ప్రారంభం అయ్యేటప్పుడు శంకరాచార్యులు గారు ప్రప్రథమంగా మొదటి పందెము ఆయన తీసుకొని, అమ్మా నా పందెము నవం అన్నాడు. నవం అంటే 9 పాచికలు వేశాడు. 5, 4 పడింది. 5, 4 ఎంతమ్మా? 5, 4 ఎంత? 9. తన పందెం తనకు పడింది. అదిగో శంకరుడు ఆ పాచికలను వేసేటప్పుడు ఉంటాయి కదా అండి, మప్పించేటువంటి వాటిని, అవి పుష్పాలను తీసుకుని శంకరులు పైకి లెగిశారు. ఒక్కసారి ఆయన ఆ కింద ఆట ఆడాలంటే ఏయో గీతలు ఉండాలి కదండి. ఆ గీతల వంక శంకరులు చూశారు. ఆ గీతలు ఎలా ఉన్నాయట? ఏదో చక్రాల కింద
ఏదో గీతల కింద ఏదో తామర రేకుల కింద ఏదైనా మనకు హోమం చేస్తున్నప్పుడు బ్రాహ్మణులు ముగ్గులేస్తారు చూడండి, రకరకాల అక్షరాలతోనూ వాటితోనూ అంత అందంగా చిత్రీకరించి శంకరుడు పాదాల దగ్గర మొదలుపెట్టినటువంటి ఈ యొక్క రేఖలు గుడి గర్భగుడిలో అమ్మవారు పాదాల దగ్గర ఆగింది. అది అక్కడ ఉన్నటువంటి ముగ్గు. ఆ ముగ్గు ఏటో మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు శంకరుడు తన 9ని మప్పించాలి కాబట్టి పుష్పాలను తీసుకుని ఆ 9 ఆటల్ని కూడా మప్పిస్తూ శంకరులు అన్నారట, అమ్మా నీవు నవ ఆభరణ పండితవు అన్నట్టు. సరే శంకరులు ఎందుకు కోరుకున్నారు? ఆయన 9 కోరుకున్నారు. ఇక్కడ అమ్మవారు ఏంటి? నవ ఆభరణ పండితవు అంటే శ్రీచక్రములో 9 ఆభరణలు దాటిన తర్వాత బిందు స్థానంలో అమ్మవారు శివశక్తి కొలువు ఉంటుంది కాబట్టి ఇది కోరుకున్నానమ్మా. నా ఆట నవంతో ప్రారంభమైంది, ధన్యుణ్ణి అన్నాడు శంకరుడు. ఇక్కడ ఇప్పుడు అమ్మవారి వచ్చింది. అమ్మవారు కోరుకుంటూ ఏం కోరిందట? అమ్మవారు సప్తమం అంది. పంచం, షష్టం, సప్తమం. సప్తం అంటే ఎంత? సప్తం అంటే ఎంతమ్మా? 7. 6, 1, 12 పాదుకలు అన్నమాట. అప్పుడు శంకరులు అమ్మవారిని కూడా మప్పిస్తూ అన్నాడట, అమ్మా నువ్వు సప్తం ఎందుకు కోరుకున్నావో తెలుసా? నీవు షట్చక్రోపరి సంస్థిత త్రిగుణాత్మిక త్రికోణే మధ్యగా అని అన్నాడు శంకరుడు. అమ్మా నీవు 7 చక్రములు దాటిన తర్వాత ఆ త్రిగుణాత్మగా 3 గుణములు కలిగి కానీ 3 గుణములకు అతీతము కానీ ఆ త్రికోణ మధ్యములో బిందు స్థానంలో కొలువై ఉంటావు కాబట్టి ఇది కోరుకున్నావమ్మా అని అన్నాడట. అదుగో ఆట ఇలా జరుగుతుంది. అమ్మ పందెము అమ్మకు పడుతుంది, శంకరుల పందెము శంకరులకు పడుతుంది. కానీ ఇక్కడ శంకరాచార్యులు గారు ఆ కోణాలలో, ఆ స్థానాలలో, ఆ చక్రాలలో వీటిని మప్పించేటప్పుడు అటండి అమ్మకు తెలియకుండా తన శక్తిని దారపోసేస్తూ ప్రతి చోట కూడా ప్రతి పాయింట్లోనూ కూడా సంఖ్యాశాస్త్ర ప్రకారంగా అక్షరాల క్రమంలో పావులు కలుపుతున్నాడట. చూసారా? ఒక యంత్రం ఉందనుకోండి, హాం హ్రీం క్రోం హూం ఇవన్నీ పొగరవేదాలు. అదే ఆ ఆ ఈ ఈ ఊ ఊ ఇవన్నీ సాత్వికమైనటువంటి అక్షరాలు, భాషకు ప్రణవం లాంటి అక్షరాలు అన్నమాట. ఇలా సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ఆ శంకరుడు ఈ మప్పిస్తున్నాడు. ఒక్కొక్క చోట తన యొక్క శక్తిని నిక్షిప్తం చేస్తున్నాడు. అమ్మ చూసుకోవటంలే, ఆనందంతో ఆడేస్తుంది, చాలా ఉత్సాహంతో ఆడేస్తుంది. అప్పుడు శంకరులు మయాన్ని అన్నారటమ్మా, అమ్మా విజయ విమల వంద్య వంద్యారు జనవత్సల అన్నాడట. అమ్మవారిని ఇలాగ అన్నాడట, అమ్మాను ఇది కదా అని. అమ్మవారు అట వెంటనే నవ్వు నవ్వి, నాయన విజయం అంటే నాదే కదా, నాకు ఎప్పుడు విజయమే కదా, నాకు ఎప్పుడు అపజయమేది అని అమ్మవారు కించిత్ గర్వంతో ఆ పదాన్ని పలికిందట. అప్పుడు శంకరుడు వెంటనే అంటున్నారట, అమ్మా ఈ విజయ పరంపర చూసావా, మనిషిలో ఎంతటి అహాన్నైనా మత్తునైనా కలిగిస్తుంది. చూసారా? ఈ విజయం అటమ్మా మనకి ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో అంతటి దుఃఖాన్ని కూడా ఇస్తుందట. అర్హరా? మరి విజయం ఆనందించాలి కదా, దుఃఖం ఏంటి? విజయం అంటే ఆనందమే కదా, మరి దుఃఖం ఏంటి? అందుకే శంకరులు చెప్తున్నారు, నీ విజయం నీదని ఆనందపడుతున్నావు, ఒకప్పుడు ఎంత సంతోషాన్ని ఇస్తుందో అదే విజయము ఒకప్పుడు అంత దుఃఖాన్ని ఇస్తుంది అని శంకరులు చెప్పారు. ఎలా నాయనా అని అమ్మవారు అడిగిందట. ఉదాహరణకు చూడండి, 3 ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక వ్యాపారం లేదా ఒక వ్యవస్థ లేదా ఒక రాజకీయం. ఇప్పుడు ఒక వ్యాపారంలో మన అర్హర గారు అంటే వ్యాపారస్తులు పేరెట్టామనుకోండి, కొట్టారనుకోండి, మనకు ఇబ్బంది అవుతుంది బయటికి వెళ్తుల్లోకి. అర్హరంటే గొడవ లేదు. అర్హరు ఉన్నాడు అనుకోండి, కోట్ల కొలది పెట్టుబడి పెట్టి అనేక కోట్లు సంపాదించి ఆహా ఈ విజయం అంతా నాదే అనుకోవటం
అవివేకం. ఎందుకని? ఇన్ని కోట్లు నీకు ఇచ్చినటువంటి వాళ్ళు నీవు కాదు, నీ వెనకాల పిల్లర్స్లాగా 100 మంది కుర్రవాళ్ళు ఉండి ఈది వాడ తిరిగి తెచ్చి ఇస్తే వాళ్ళు రూపాయి తింటే నువ్వు రూపాయి అయితే నువ్వు విజయం సాధించావు. కానీ ఈ విజయం వెనకాల నీకన్నా నీ కింద వాళ్ళ యొక్క స్థితి ఉన్నది అని తెలుసుకోవటమే గర్వం లేనటువంటి పని అటమ్మా. ఇది గర్వం లేనటువంటి పని. ఆయన ఒక్కడి కోట్లెట్టుగా జనాల్లో పెట్టలేడు కదా, ఆయన వెనకాల ఒక సైన్యంలాగా 100 మంది ఉన్నారు. ఇది విజయములని, ఓహో ఈ శక్తి అంతా నాది కాదు, ఈ రోజున నేను ఇంత కుబేరుని అయ్యానంటే నా కింద 100 మంది యొక్క సహాయం. చూడండి ఈ మాట ఎంత గొప్పగా ఉంది. వాళ్ళు ఉండబట్టే నేను విన్నర్ అయ్యాను. ఇది గొప్ప మాట. ఉంటే ఎంతలే, నేను లేకపోతే వాళ్ళకే లేదు అనేటువంటి మాట గొప్పదా? చూసారంటే అందుకే విజయం కూలిపోవడానికి కారణం అహం వచ్చిందా మళ్ళీ అపజయమే. ఒక రాజకీయ వ్యవస్థ తీసుకుందాం, పార్టీ పేర్లు మనకు అనవసరం. నెగ్గినవాడు ఆనందపడతాడు, ఓడినవాడు దుఃఖపడతాడు. చూసారా? ఒకప్పుడు ఇదే విజయం వాళ్ళకు ఉండొచ్చు, ఆనందపడ్డారు, మరొప్పుడు లేకపోవచ్చు, బాధపడతారా లేదా? చూసారా? అందుకే చూసారా అమ్మకి చెప్తున్నాడు, అమ్మ ఒక్కసారి విజయం నాదే కదా నాయన గర్వంతో అన్న మాటకి అమ్మవారికి నేర్పుతున్నాడు అన్నమాట. అలా అనేసిన తర్వాత అమ్మ చివరిగా విజయం నీదైనా నాదైనా ఒకటే కదమ్మా అన్నాడట. చూసు అంటించవలసినటువంటి సురక అంటించాడు, అంటించి మళ్ళా విజయం నీదైనా నాదైనా ఒకటే కదమ్మా అన్నాడట. ఇక్కడ ఆపుతున్నాను. అప్పుడు అమ్మ అందాట, ఎలా నాయనా అందాటండి. అంటే అప్పుడు చెప్తాడు ఆయన ఒకే ఒక్క మాట, త్వమేవః. అమ్మా తత్వములో 4 మహావాక్యాలు ఉంటాయి. తత్వం కోసం చెప్పేటప్పుడు మనం మాట్లాడదాం. అది సామాన్యులకు అర్థమయ్యేటువంటి పదాలు కాదు, చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఆ పదాలలో ఒక పదము త్వమేవః అంటే ఏంటన్నా అర్థం? ఏంటంట? నీవు నేను ఒక్కటే. ఎవరికిది? ఎవరైతే అమ్మవారి కోసం ప్రాణం, త్రినాథ్ గురుభవాని గారు ఉన్నారు, త్రినాథ్ అమ్మవారు ఒకటే. ఆయన కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అమ్మే, ఆయన పడుకున్న అమ్మే, లేచిన అమ్మే, కూర్చున్న అమ్మే. మిగిలినటువంటి వ్యవహారాలు లిప్తమాత్రంగా ఉన్నప్పటికీ 99.9% గురూజీ గారి మనసులో అమ్మే. ఇప్పుడు అమ్మవారు ఆయన త్వమేవః ఒకటే. మరి నేను చేయవలసిన పనులన్నీ చేస్తే అమ్మ నువ్వు నేను ఒకటే అంటే ఊరుకుంటుందా అమ్మవారు? కదా. మనం ఎంత సమయాన్ని అమ్మకి ఇవ్వగలుగుతున్నాం? వారానికి 1 గంట కూర్చోవడానికి అనేకమైన బాధలు. మధ్యాహ్నం నుంచి ఎడతారు, ఫోన్ లేక ఫోన్ కొట్టి వస్తున్నారా లేదా రోజు కొట్టాలా. కానీ ఇక్కడ ఏంటంటే త్వమేవః అన్నాడు. ఎలా నాయన అన్న అమ్మవారు. అమ్మా నీలోంచి నేను వచ్చాను, నాలో నువ్వు ఉన్నావా? మరి నీవు నేను ఉంటే కదా. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులాగా దేవుడు జీవుడు ఉన్నాడు. తెలుసుకున్నటువంటి వారు ఎవరైనా సరే, నేను చివరికి మానవ శరీరం వచ్చిన తర్వాత నేను చేసినటువంటి వ్యవహారం అంతా చేశాను, చివరికి నేను జగన్మాతలో కలిసిపోవాలి అనేటువంటి భావనతో ఎవరైతే ఉంటారో త్వమేవః అనే భావనతో ఉంటారు. అమ్మ నీవు నేను ఒకటే, వేరు కాదు. ఒక నాణ్యానికి 2 ఉండాలి కదా, ఒక పక్క బొమ్మ ఒక పక్క బొరుసు, ఒక పక్క దేవుడు ఒక పక్క జీవుడు అన్నమాట. బొమ్మ బొరుసులాగా ఉన్నాం కదా తల్లి అని చివరిగా అంటున్నాడట. అమ్మ కాలము విజయ ముహూర్తము. చూసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎవరికి విజయం రావాలో, ఎప్పుడు ఎవరికి అపజయం రావాలో కాలమే నిర్ణయిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఇదంతా నేను చేశాను, ఇది అడ్మినిస్ట్రేషన్ అంతా నాది, ఖచ్చితంగా నేను చెప్పినట్టే జరుగుద్ది అని వ్యవస్థలను అనుకుంటే చెప్పలేము. 1 నిమిషంలో కాలం మారిపోద్దమ్మా. ఇలా ఎందుకు జరిగిందో అని తెలుసుకునే లోపల కాలం తిరిగేసేస్తుంది. అందుకే ప్రతి ఒక్కడు కూడా దైవానికి అనుకూలంగా ఉండాలి. దైవము యొక్క చూడు, బంగారు పళ్ళనికైనా గోడదాపు ఉండాలి. అలా మనం చేసే ప్రతి పనికి కూడా అమ్మా నువ్వు ఉన్నావు, నువ్వు ఉండబట్టే నేను వెళుతున్నాను అనేటువంటి స్థితి ఉండాలి అని చెప్తూ ఇప్పుడు చెప్తున్నాడట చివరిగా. అమ్మా నీ నామాలలో విజయ అనే నామం. విజయం అంటే విజయమే. మరి అదే నీ నామాల్లో అపరాజిత అంటే అపజయం. అంటే విజయం అమ్మవారి దగ్గరే ఉంది,
అపరాజిత అపజయము కూడా అమ్మవారి దగ్గరే ఉంది. ఇది ఎలాగిస్తావో తెలుసమ్మా నువ్వు నాకు? అమ్మా, ఒక్క లిప్తపాటులో నీవు ఇలా చూస్తున్నంతసేపు విజయం, ఒక లిప్తపాటు నువ్వు కన్ను మూసుకున్నావా నీ బిడ్డకు అపజయం. ఎప్పుడైతే అపజయం ప్రాప్తించాలో అమ్మవారిని చూడలేక ఒక క్షణం కన్ను మూసుకుంటుంది అన్నమాట. అందుకే ఎంత బిడ్డైనా ఏమైనప్పటికీ కూడా జరగవలసింది జరిగిపోతుంది అని చెప్పుతూ ఇప్పుడు శంకరుడు ఒక్క మాట అంటారమ్మా, అమ్మా పరాజయము కూడా ఒక వరమే తల్లి. ఎంత గొప్ప మాటో చూడండి. విజయం ఒకే, పరాజయం కూడా ఒక వరమే తల్లి అంటాడు అమ్మవారిని. ఇంత చిన్న కుర్రవాడు అది ఎలా నాయనా? అమ్మవారికి ఆశ్చర్యం వేస్తుంది. పరాజయం వరమా ఎలాగా అని అడుగుతుంది అమ్మవారు. అప్పుడు చెప్తున్నాడమ్మా, పరాజయము బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చినా, పేపర్లోను టీవీలోను మనం అనేకం చూస్తున్నాం. ఆ చిన్న పరాజయాన్ని తట్టుకోలేక చిన్న వాళ్ళు చనిపోతున్నారు తల్లిదండ్రులకి చెప్పేసి. చాలా పొరపాటని. మీకు 1 సంవత్సరమే పోతుంది. ఏ మార్కులైతే లేక నువ్వు చనిపోయావో మళ్ళా అదే విజ్ఞతతో నువ్వు దానికన్నా డబల్ మార్కులు ట్రై చేయి, విజయాన్ని సాధిస్తావు. అందుకే చెప్తున్నాడు, పరాజయము ఎంతటి నిరాశను కలిగిస్తుందో అంతటి పట్టుదలను కూడా మనకిస్తుందమ్మా అని చెప్తున్నాడు శంకరుడు. అందుకే పరాజయం అనేటువంటిది, ఓడిపోయినప్పుడు నేను సక్సెస్ అవ్వాలి అనేటువంటి పట్టుదల నీలో ఉండి అమ్మవారి మీద భారం వేస్తే కాలమే నీకు విజయాన్ని ఇస్తుంది. నువ్వు వ్యాపారంలో బాగా లాస్ అయిపోయావు, డబ్బు పోయావు, చచ్చిపోకూడదు, ఊరేసుకోకూడదు, బండి కింద పెట్టకూడదు. పోయినటువంటి డబ్బులు తిరిగి సంపాదించాలంటే వ్యాపారం నీకు ఒక ఒడుగుడు కింద పట్టు నేర్పింది. మళ్ళా అదే ఎక్స్పీరియన్స్తో నువ్వు మళ్ళా ట్రై చేయి, భగవంతుడి మీద భారమే, నువ్వు సక్సెస్ అవుతావు ఖచ్చితంగా అని శంకరులు చెప్తున్నాడు. అందుకే ఆ పరాజయము పట్టుదల ఉండి సాధించగలిగితే మళ్ళా ముక్తి సోపానాలను ఎక్కిస్తుంది కదా తల్లి, ఇది విజయ పరంపర కాదా తల్లి అని అన్నాడు. అందుకే అమ్మవారు లాస్ట్గా అమ్మవారట శంకరులు చేసినటువంటి ఈ విశ్లేషణకి దిగ్భ్రాంతురాలై కూర్చుండిపోయిందట. ఏమి చెప్పాలో కూడా అమ్మవారికి తెలుస్తులేదట. ఇంత చిన్న కుర్రవాడు గెలుపు ఓటములు బంధములు ఒకటిగా చూడగల అద్వైత స్థితికి చేరుకున్నటువంటి ఈ యువకుడు కారణజన్ముడు అని అమ్మవారు అటండి. వెంటనే అటండి అమ్మ మనసులోంచి అమ్మ స్తన్యములు పొంగి, నాయనా నీ ప్రతి అక్షరము ఒక కవితమవుగాక, ప్రతి కవిత కూడా ఒక స్తోత్రమవుగాక, ప్రతి స్తోత్రము కూడా శృతి సమ్మతమవుగాక, వేద అయి వేద వాణి అయి అలరాలుగాక అని దీవించేసిందట అమ్మవారి. వెంటనే చూసారా తను చేసేదానికి ఎంత వరం ఇచ్చేసిందో. ఇక్కడ చివరగా ముగిస్తున్నాను. అమ్మ ఏదైనా ఒక స్తోత్రము, కొన్ని స్తోత్రములు శక్తివంతంగా ఉంటాయి, కొన్ని స్తోత్రములు అంతంత మాత్రంగానే ఉంటాయి. శంకరులు రాసినటువంటి ప్రతి స్తోత్రము కూడా శక్తివంతవాలే. కొన్ని వాటికి సమాధానాలు శంకర స్తోత్రాలే ఉన్నాయి. ఎందుకని అమ్మవారు ఇక్కడ వరం ఇచ్చినప్పుడు శంకరులు ఒక్క మాట చెప్పాడు, ముగిస్తున్నాను. అమ్మా నీవిచ్చినటువంటి ఈ వరం, నీవు ప్రతి స్తోత్రములను కూడా నిలిచి ఉండి నా కవితలోని శక్తి అంతర్లీనమై నిలిచి ఉండి ఉండుగాక అని కోరుకున్నాడు. అమ్మవారు అలాగే నాయన అని దీవించేది. అందుకే చూసారా శంకరుడు ఏదైనా ఒక పద్యం రాసినట్లయితే అమ్మవారి శక్తి అందులో అంతర్లీనంగా ఉంటుంది. ఏదైనా ఒక దానికి మనం శక్తి పుట్టించాలంటే ఉపాసన చెయ్యాలి. ఒక మహాలక్ష్మి యంత్రం రోడ్డు మీద కొనేసి ఇంట్లో పెట్టుకోండి అంటే వేస్ట్, దాని పవర్ ఏమీ ఉండదు. అది ఒక రాగి రేపు. నువ్వు 41 రోజు మహాలక్ష్మీదేవి యొక్క బీజ మంత్రాన్ని ఉపాసన చేస్తూ కొన్ని వేల మంత్రాన్ని జపిస్తూ దానికి దారపోస్తూ ప్రతిరోజు కూడా దానికి నైవేద్యం పెట్టాలి. ఒక ఏంటిది ప్రసాదము లేదా పాయసము లేదో పరమాన్నము, అలా ఒక ఉపాసనకు 40 రోజులు దానికి శక్తినిచ్చి ఆ యంత్రము నీకు ఇస్తే అప్పుడు ఫలిస్తుంది. రోడ్డు మీద ఏ యంత్రాలు కొనుక్కోకుండా వాటి వల్ల ఉపయోగం లేదు.
యంత్రాలు పెట్టుకుంటే రావు డబ్బులు, యంత్రాలు అమ్ముకున్నవాడు కొత్తే డబ్బు. ఇది మేడం. కాబట్టి సర్వం శ్రీ కనకదుర్గ బ్రహ్మాత్మస్తు. హరి ఓం. ఓం శక్తి.